11వ వచనంలో గొర్రెల కోసం ప్రాణం పెట్టే మంచి కాపరిగా ఉండడానికి తండ్రి యేసయ్యని చేయించాడు. ఆయన గొర్రెలకు మంచి గొప్ప కాపరి. మరి ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల కోసము తన ప్రాణం పెట్టేటువంటి విధంగా ప్రభు మన కోసం తండ్రి చేయించాడు. రెండవదిగా యెషయా 53వ అధ్యాయం 10వ వచనం, ఆయన శ్రమ పొందడం తండ్రికి తండ్రి ఏ విధంగా చేయించాడు అంటే ఆయన నలగొట్టడానికి ఆయన ఇష్టమైన ఎందుకు ఇష్టమైన ఆయన నలగొట్టబడకపోతే మనకు రక్షణ అనేది లేదు. సో అందుకోసమే ఆయన శ్రమ పొందడం అనేటువంటి తండ్రికి ఇష్టం కాబట్టి యేసు ప్రభువులో జీవించాడు. మూడవదిగా పాప భారాన్ని తీర్చుటకు తండ్రి యేసుని జీవించాడు. పాపం కోపంలో ఉన్నటువంటి మనల్ని రక్షించాలి అంటే ఆయన కలవరసంలో మరణించాలి. సో అందుకోసం ఆయన రక్తాన్ని కాల్చాలి. సో అందుకోసం